మీలో ఎంతమందికి ఈ ఆకుకూర తెలుసండి? దీన్ని బతువా బాజీ అంటారు. చూడడానికి తులసాకులా ఉంది చూసారు కదా! కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి కూడా దొరుకుతూ ఉంటుంది. వీటితో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి ఆకులన్నీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇందులోకి టమాటో అలాగే కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఏదో ఒకటి వేసుకుని పచ్చిమిర్చి కొంచెం సరిపడా వాటర్ వేసేసి పసుపు ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు అనేది వేసేసుకోవాలి. ఈ కూర అయితే హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి 2 ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలి ఇటువంటి కూరలకి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి కొంచెం కారం ధనియాల పొడి వేసేసి ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర అంతా వేసేసి ఇందులో బాగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేస్తే ఆల్రెడీ ఉడికిందే కదా, కొద్దిసేపు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్టీగా మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీ చపాతీ రైస్లోకి బాగుంటుంది.